హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? ఇది వచ్చేసి ఫ్రిన్స్ కటింగు స్టిచ్చింగ్ అండి. కటింగు వీడియోలో ఉంది, చూసుకోండి. పొడవు వచ్చేసేసి వీపు పొడవు 15, విమ్ము కొలత వచ్చేసి 11.5, చంక లూజ్ వచ్చేసేసి 10. అంటే మనం నడుం కొలతతో 10 నడుం కొలత అండి. దాంతో పెట్టుకుంటే మనకి చంక లూజు కూడాను కరెక్ట్గా 10 వస్తుంది. 1 ఇంచి ఈపు కుట్ల కోసం, 2 ఇంచులు ఖర్చుల కోసం. మనం ఈ ముందు పార్ట్ చూద్దాం రండి. చూడండి ఎలా మార్కింగ్ చేశానో అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ కుట్లు, పెద్ద కుట్లు దగ్గర నుంచి మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి. 2 పక్కలా కూడాను అలా కింద నుంచి ఆమ్ రౌండ్ వరకు ఒక స్టిచ్ వేసుకోండి. మీకు తిరగతిప్పి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలా కుట్టు తప్పకుండా వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. అలా పెద్ద కుట్లు మార్క్ చేసిన దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వరకు అలా పెట్టి మనం మళ్ళా చంక రౌండ్ దాకా కూడాను వెయ్యాలి. ఈ షేప్ కుట్టు పొడవు ఎంత అనేది చూపిస్తున్నాను చూడండి. 5 పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది మీకు. దీనికి షేప్ పట్టీలు ఉండవు కాబట్టి 5 అలా పెట్టండి. అక్కడి నుంచి మీరు క్రాస్గా కుట్టి ఆమ్ రౌండ్ వరకు కూడాను దాన్ని మనం ఇందాక వేసిన స్టిచ్ మీదనే కుట్టుకోవాలండి. ఇది రాత్రిపూట వీడియో తీస్తున్నానండి. కరెంట్ అప్ అండ్ డౌన్ తోటి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అలా 2 పక్కల షేప్ కుట్ల దగ్గర నుంచి మనం చంక రౌండ్ వరకు కూడాను, ఆమ్ రౌండ్ వరకు కూడాను 2 పక్కల కుట్టు వేసుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే ఉగ్గు వచ్చే అవకాశం ఎక్కువ ఈ కుట్టులో. నడుం కొలత 40 ఇంచుల ఆదితోటే నేను ఈ జాకెట్ మొత్తం టేప్ కొలత తీసానండి. ఇది కుట్టిన తర్వాత వేసుకున్న వాళ్ళకి కరెక్ట్గా బాగా నీట్గా స్టిచ్చింగ్ వచ్చేసిందండి. వాళ్ళు వేసుకున్న తర్వాతనే నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను. నేను చాలా చక్కగా నీట్గా వచ్చేసిందండి. కరెక్ట్గా ఆదులు వచ్చేసాయి. ఇంకా నడుము కొలతతోటే ఆది జాకెట్ లేకుండా మొత్తం మనం కటింగు స్టిచ్చింగు చేసుకోవచ్చండి. పెద్ద తేడాలు కూడా ఏమి రావు. ఏదన్నా కొద్దిగా లూజులు బిర్రులు వచ్చినా అది మనం ఒక కుట్టు ఎక్కువ తక్కువ వేసుకొని సరి చేసుకోవచ్చు. ఈ సెంటర్లో కుట్టు షేప్ కుట్ల దగ్గర మధ్యలో ఉండేది ఉక్సుల పట్టి, కాదాల పట్టి దగ్గర ఉండే కుట్టు లాంటి కుట్టు అండి ఇది కొంచెం మీకు గీసి చూపిస్తున్నాను నేను. నాకు కనిపిస్తుంది కానీ మీకు కనిపించడం కోసం దీన్ని కొద్దిగా అలా క్రాస్గా వేసుకోవాలండి. అలా వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకి. జాకెట్కి షేప్ పట్టీలాగా ఏమీ ఉండవండి. మామూలు ఈ పట్టీలు వేసుకున్నట్టుగా పట్టీ వేసేసుకోవటమేను. బారికి ముందు వైపు కూడాను చూడండి బాగా వచ్చేసింది. కుట్టు అలా క్రాస్గా కుట్టుకోవాలి. అలా ఒక బారు ముక్క తీసుకొని 2 పాయింట్ల ముక్క తీసుకుని దాన్ని జాయింట్ చేసుకొని అంచు మడిచి వీపు పట్టీ కనుక వేసుకుంటాం చూడండి, అలా వేసేసుకోవడమేను. అలా అంచు కుట్టుకుని మనం దాన్ని జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు మొత్తం అలాగే పట్టీలు వేసేసుకొని జాయింట్లు పెట్టుకోవాలి. హ్యాండ్స్ అది వేసుకుని చాలా కుట్టుకోవటం కొంచెం శ్రద్ధతో కుట్టారంటే అంత కష్టమేమీ ఉండదండి. ఇది చాలా కాస్ట్ తీసుకుంటున్నారు షాపుల్లో కూడాను ఇది కుట్టినందుకు. ఇట్ల దగ్గర మీకు ఉగ్గు రాకుండా ఉండడం కోసం కొంచెం మడత పెట్టండి, చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టండి. లోపల షేప్ కుట్టు పైకి పోనిచ్చి అలా మడత పెట్టి కుట్టుకున్నారంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2 షేప్ కుట్ల దగ్గర అలా చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. మీరు పట్టి వెనక్కి తిప్పి కుట్టుకున్నప్పుడు చాలా నీట్గా వస్తుంది. పట్టి కుట్టిన తర్వాత అనగడం కోసం పైన ఒక కుట్టు వేసుకోండి. అలా వేసుకుంటే బాగా మీకు పట్టి వెనక్కి తిప్పినప్పుడు నీట్గా వస్తుంది. అలా కరెక్ట్గా అంచు మీదనే ఒక కుట్టు లాగండి. కుట్టిన పట్టీని వెనక్కి తిప్పి నీట్గా వచ్చేస్తుందండి. కొంచెం జాగ్రత్తగా పట్టుకొని కుట్టుకోండి, బాగా వస్తుంది. కొంచెం నాకు ఇబ్బందికరంగా నైట్ వీడియో పెట్టాను, లైటింగ్ అప్ అండ్ డౌన్ అవుతూ కొద్దిగా ఇబ్బంది పెట్టిందండి నన్ను. అది గ్రహిస్తారనుకుంటున్నాను నేను. ఈ వీడియోని
బాగా అబ్జర్వ్ చేస్తూ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మీరు కుట్టుకున్నారంటే స్టిచ్చింగు బ్లౌజు ఎలా చేయాలో నీట్గా వచ్చేస్తుందండి. ఇది నేను వేస్ట్ క్లాత్ తోటి మీకు చూపిస్తున్నాను. నేను చాలా నీట్గా వచ్చాయి చూడండి కుట్లు. ఇది తొడుక్కున్నప్పుడు కూడా చాలా బాగుందండి. తొడిగిన వాళ్లకు అదే పెట్టి కుట్టాను నేను చూసుకోవడం కోసం. బ్యాక్ కుట్లు కూడాను అలా వేసుకోండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా 2 పార్ట్లుగా వస్తుంది వెనక భాగం. ఆ వెనక భాగానికి కూడాను మీరు టక్స్లు అలా జాగ్రత్తగా ఒక 5 పాయింట్లు పెట్టి వేసుకోండి, సరిపోతుంది. ఇది పెద్ద అది కాబట్టి. ఇది నా కొత్త ఛానల్ అండి, 2వ నెలేను నేను పెట్టి. బాగానే చూస్తున్నారండి. వేలల్లో నా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతి వీడియో కూడాను చిన్న బిట్టు షార్ట్ పెట్టినా కూడాను బాగా వస్తున్నాయండి. కటింగ్లు కానీ స్టిచ్చింగ్లు కానీ. ఉక్సులు పట్టి కాజాలు పట్టి వెనక వైపు ముందు ఉక్సులు పట్టి వేస్తున్నాను నేను. మంచి వైపు కుట్టి వెనక వైపు తిప్పి మడత పెట్టి కుట్టడమేనండి ఉక్సులు పట్టి. కొద్ది గొప్ప చేతైన వాళ్లకు ఈజీగానే కుట్టుకోవచ్చండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే నేను చూపిస్తున్నాను. నేను కాజాలు పట్టి లోపల వైపు కుట్టి మంచి వైపుకి తిప్పి కుట్టుకోవాలి. కొద్దిగా వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలి కాజాలు పట్టి. చూడండి పట్టి అడుగు వైపు జాయిన్ చేసి పైకి తిప్పి మంచి వైపు ఇలా 2 కుట్లు వేసుకోవాలి. కొంచెం నాది పాత ఛానల్ ఉందండి, దానిలో కూడా నా ఆల్ ఇన్ వన్ లాగా అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. దేవాలయాలు, యాత్రా స్థలాలు, మంచిగా వంటకాలు అన్నీ, ఆరోగ్య సూత్రాలు అన్నీ వస్తూ ఉంటాయండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి పాత ఛానల్ కూడాను. ఇది కొత్తగా పెట్టిన ఛానల్ అండి. ఇది 1 నెల దాటింది అంతేను. ఏ వీడియో పెట్టినా కానీ వేలల్లో వైరల్ అవుతూ ఉంది. ఇది కూడాను ఈ అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్ అండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. బ్యాకు బటన్స్ కోసం ఉక్సులు పట్టి కాజాలు పట్టి. ఇప్పుడు మనం బ్యాక్ కూడాను పట్టీలు వేసుకుందామండి. మొత్తం పట్టీలు వేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్స్ జాయింట్ చేయటం అండి. కుట్టడం కూడా చాలా ఈజీ అండి. చాలా నీట్గా కుట్టుకోవాలి. కాకపోతే కొంచెం శ్రమ పడ్డారంటే మీకు కూడా చేతనవుతుంది. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం లెంత్ ఎక్కువైనా ఇబ్బంది పడకుండా మీరు బాగా వీడియోని అబ్జర్వ్ చేసి మీరు కుట్టుకున్నారంటే మీకు చక్కగా చేతవుతుందండి. ఇంట్లో కూర్చొని టైలరింగ్ నేర్చుకోవడం అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదండి. ఇలా యూట్యూబ్ ద్వారా చక్కగా నేర్చుకోవచ్చు కూడాను. మీ ఖాళీ టయాన్ని దీనికి ఉపయోగించారంటే మీకు ఆర్థికంగాను అన్ని విధాలా ఉపయోగంగా ఉంటుందండి టైలరింగు. ముందుగా ఇంట్లో వాళ్ళవి కుట్టుకోవడం అలవాటు పడ్డారంటే తర్వాత బయట వాళ్ళవి కూడా ఈజీగా, ఎందుకంటే మీరు తొడిగినప్పుడు మీ జాకెట్టు ఎంత నీట్గా ఉందో వాళ్ళు గ్రహిస్తారు కాబట్టి తప్పకుండా ధైర్యంగా మీకు జాకెట్లు ఇస్తారండి. వర్క్ వచ్చేస్తుంది కూడాను. బాగా శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలండి. యూట్యూబ్లో కూడాను చూసి నేర్చుకుని కూడాను చాలామంది బయట వర్క్ చేస్తున్నారు. నా దగ్గర స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఎంతో లెవెల్కి వెళ్ళారండి. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడాను షాపులు పెట్టుకొని పెద్ద షాపులు పెట్టుకొని రన్ చేస్తున్నారు. లేదు ఇంట్లో ఉన్న వాళ్ళైతే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగాను వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. పట్టీలు, బుక్సులు పట్టీలు, కాజాల పట్టీలు అన్నీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ షోల్డర్స్ వచ్చేలాగా జాయింట్ చేసుకుందాము. చూడండి బాగా వచ్చేసాయి పట్టీలు కూడాను. అలా నీట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అండి, ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్లు పెట్టేసేసి అలా ఒక 1/2 ఇంచి మనం ముందుగానే లైన్లు గీసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఆ విధంగా కుట్లు వేసేసుకోండి. 2 కుట్లు వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కూడాను కరెక్ట్గా సరిపోతాయండి. ఎందుకంటే కొలత ప్రకారం పెట్టినవి కదండి ఇవి. చూడండి ఎంత పెట్టానో లూజ్ అనేది మీరు అలా చూడండి. ఆమ్ రౌండ్ లూజు 10 ఉంటే 10 పెట్టానండి. 10 వచ్చేలాగా కటింగ్ చేశాను నేను. మీరు ఈ కటింగ్ను కూడా చూడండి, వీడియోని నా యూట్యూబ్లోనే ఉంది. కరెక్ట్గా 10 ఉంది కాబట్టి లూజు ఈజీగా మనం కుట్టుకోవటానికి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కొంచెం ముంజేతి దగ్గర పట్టీలు వేసుకుందాం. అంచులు వచ్చాయి. ఇది మోడల్ కోసం కుడుతున్నదే కాబట్టి అంచులు వచ్చాయండి.
అలా కుట్టు వేసేసుకుందాం. వీడియోలు నిదానంగా అర్థమయ్యేలాగా పెట్టమని అడుగుతున్నారు. మరి ఇంతకంటే ఎక్కువగా వీడియోలు పెట్టామంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఎడిట్ పరంగా నెట్ పరంగా కూడాను మాకు చాలా ఇబ్బంది వస్తుంది. పెద్ద పెద్ద వీడియోలు పెట్టాలంటే మళ్ళీ నెట్కి అమౌంట్లు ఎక్స్ట్రా వేసుకొని మరీ ఈ వీడియోలు పెడుతున్నాం మేము. వీడియో ఆన్ చేయంగానే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్లే కదండి మాకు ఉపయోగంగా ఉండేది. కనీసం 1000 మంది చూస్తే 10 లైకులు కూడా రావట్లేదండి. చాలా అన్యాయం కదండి ఇది. ఎంతో కష్టపడి మేము ఈ వీడియోలు మీకు పంపిస్తున్నాము యూట్యూబ్ ద్వారా. మీరు కూడా న్యాయం చేయాలి కదా. మాకు డబ్బు ఖర్చు పెడుతున్నాం, మా సమయాన్ని ఖర్చు పెడుతున్నాము, ఎంతో శ్రమ కోర్చి మేము ఈ వీడియోలు పెడుతున్నామండి. ఒక వీడియో పెట్టాలంటే కుట్టే సరిపోదండి. వీడియో తీసే వాళ్ళకు కూడాను వాళ్ళు ఖాళీ ఉండాలి, వాళ్ళు వీడియో తీయాలి శ్రద్ధగా. చూడండి, హ్యాండ్స్ ఇలా అంచులు కుట్టేసుకున్న తర్వాత మనకి జాగ్రత్తగా చూసుకొని ఎటువైపు అయితే మనకి క్రాసులు ఉన్నాయో ఆ క్రాసులు ఫ్రంట్ వైపు వచ్చేలాగా చూడండి. ఇదిగోనండి, బ్యాక్ వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. క్రాస్ వచ్చేసి ఫ్రంట్ వైపుకి వస్తుంది కాబట్టి చాలా కరెక్ట్. అలా కొలుచుకోండి ఒకసారి. మీకు చేత అయితే అలా రౌండ్గా వేసేసుకోండి. లేదంటే సెంటర్ పాయింట్ నుంచి ఎటుకట్టు వేసుకోండి. మీరు షోల్డర్ మీద సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఎటుకట్టు కుట్టు వేసుకొని తర్వాత రెండో కుట్టు వేసుకోవచ్చండి. కానీ మనం ఎలా ట్రైనింగ్ అయితే అలా మనకి నీట్గా వచ్చేస్తుందండి. ఇలా కుట్టుకోవటం కూడా ఈజీయేనండి, అంత కష్టమేమీ ఉండదు. నాకు మొదటి నుంచి ఇలాగే స్టిచ్ చేయడం, నేను నా స్టూడెంట్స్కి కూడా ఇలాగే నేర్పిస్తానండి. వాళ్ళు కూడా ఇలాగే నేర్చుకున్నారు. అందరూ కూడాను వేల మందికి నేర్పించున్నానండి. ఏమి ఒక 10 మందికో 5 మందికో కాదండి. నాకు ట్రిప్పుకి 20 మంది 30 మంది అలా జాయిన్ అయ్యేవాళ్ళు ఒకప్పుడు. మిమ్మల్ని కూడా నా స్టూడెంట్స్గా భావించి విపులంగా వివరంగా జాగ్రత్తగా శ్రద్ధగా వీడియో పెడుతున్నాను నేను. మీరు కూడా దానికి నాకు ఒక ఫలితాన్ని ఇవ్వాలి కదా. 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి, పైనుంచి కిందకి ఇలా ముంజేయి దగ్గర నుంచి కింద నడుము కింద వరకు కూడా పడితే కరెక్ట్గా వచ్చేసిందండి. నాకు అలాగే వస్తుందండి. జాగ్రత్తగా కుట్టుకున్నారంటే కరెక్ట్గా వస్తాయండి మీకు. నీట్గా అలా పైనుంచి కిందకి ఒక కుట్టు వేసుకోండి. తర్వాత మీరు కావాలంటే స్కేల్ పెట్టి మార్క్ చేసుకొని 3 కుట్లు వేసుకోండి. 3 కాదు 4 అయినా కుట్లు వేసుకోవచ్చండి. కొంచెం బిర్రయింది అనుకుంటే ఒక కుట్టు తగ్గించుకోండి. కొంచెం లూజ్గా ఉందంటే ఒక కుట్టు ఎక్స్ట్రాగా వేసుకోండి. అంతేనండి, ఏమంత ప్రాబ్లం ఉండదండి. 2 పక్కల అలా పైనుంచి కిందకి చక్కగా నీట్గా కుట్లు వేసేసుకోండి. నాకు చంకల దగ్గర ప్లస్ మార్క్ కూడా వస్తుందండి ప్రతి జాకెట్కి కూడాను. మీకు మొన్న వీడియోలో కూడాను ప్లస్ మార్క్ చూపించాను, దీనిలో కూడా చూపిస్తాను. చూడండి, ప్లస్ మార్క్ ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే మన స్టిచ్చింగు కటింగు కరెక్ట్గా ఉంటే చాలండి, అంత బాగా వస్తుంది. అలా అదే విధంగా చక్కగా జాయింట్ చేసుకోండి. నడుము కొలత నాకు కరెక్ట్గా 40 వచ్చేసిందండి. మీకు టేప్తో కొలిసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా కుట్లు వేయటం మీకు లెంత్ పెరుగుతుందని నేను చూపించలేదు, ఒక్కొక్క కుట్టు వేసి చూపించాను. నడుము కొలత కొలిచి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా 40 వచ్చిందండి నాకు నడుము కొలత. ఇబ్బంది ఏమి ఉండదండి. ఒక పాయింట్ ఎక్కువ తక్కువ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సైడ్ కుట్లలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, 40 వచ్చేసింది. ఇంకా మెడపట్టి వేసుకుందామండి. 1.5 పాయింటు. మొన్న వీడియోలో మెడపట్టి 2 మడతలతోటి చూపించానండి. ఇది సింగిల్ మడతతోటి చూపిస్తున్నాను చూడండి. మెడపట్టీలు చాలా రకాలుగా వేస్తూ ఉంటామండి, మీకు అది కూడా అర్థం కావడం కోసం. ఇది సింగిల్ ఫోల్డ్ తోటే వేసుకోవాలి. తర్వాత దాన్ని వెనక్కి మడిచి కుట్టుకున్నామంటే ఫోల్డ్ చేసి నీట్గా వస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా నీట్గా వస్తుందండి. ఎవరు ఏది నీట్గా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. చూడండి, అలా వెనక్కి మడిచి పెట్టుకొని మనం నీట్గా బారికి కుట్టు వేసుకోవటమేనండి. పైన దాన్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను మీకు నీట్గా కనిపించడం కోసం హెమ్మింగ్ బదులు కూడా మిషన్ కుట్టే వేశానండి. మెడపట్టి జాయింట్ చేసిన లోపల ఖర్చు పైకి ఉంచేలాగా దాన్ని పైనుంచి కవర్ చేస్తూ అలా కుట్టు వేసుకోవాలి. చూడండి, నాకు ఎంత చక్కగా ఇక్కడ
ప్లస్ మార్క్ వచ్చిందో అలా నీట్గా వచ్చేస్తాయండి నా జాకెట్లు అన్నీ కూడాను. మీకు కూడా చేతనవుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రిన్స్ కటింగ్ జాకెట్టు. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ధర్మం నేను పాటించాను, మీ ధర్మం మీరు పాటించాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.